రోహిత్ గారి మనకు హత్య మీద ఆత్మహత్య మీద జరిగిన పరిస్థితులు నాకు నిజంగా బాధ కలిగించింది. నేను ఎందుకు దాని గురించి మాట్లాడలేదంటే ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇలాంటి పరిస్థితులు కేవలం లాస్ట్ 2 సంవత్సరాలు వచ్చినవి కాదు. నేను 10th క్లాస్ నెల్లూరులో చదువుతున్నప్పుడు నాకు మా టీచర్ కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనంతపురం చదువుతున్నాడు, శ్రీకృష్ణదేవరాయ మన JNTU అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో. అప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఉంటే ప్రతి చోట మన విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా కుల వివక్ష అయితే ఉంది, దాన్ని ఎవరు కాదనలేదు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కుల విహారయాత్రలకి స్వయంగా నేనే వైజాగ్లో చూసేవాడిని. ఖచ్చితంగా కుల వివక్షలు అయితే ఉన్నాయి. ఈ కులాన్ని చూసి ఇంకొకరు, ఈ కులాన్ని చూసి ఇది చదువుకోవాల్సి జ్ఞానం రావాల్సిన పరిస్థితులు, ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడ్డాయి, దాన్ని ఎవరు కాదనలేదు. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు తీసుకెళ్ళి ఒక అబ్బాయి ఆత్మక్షోభ చెంది బాగా చదువుకోవాల్సిన ప్రతిభావంతుడైన ఒక అబ్బాయి, నేను అది కుల వివాదం కూడా కాదు, ఆయన దళిత విద్యార్థి, వెనుకబడిన కులాల విద్యార్థి, ఒక తెలివితేటలు అమితంగా ఉండి ఫిలాసఫీని అమితంగా వంట పట్టించుకున్న ఒక విద్యార్థి నిరాశ నిస్పృహలోనే చనిపోయాడు. అది ఎవరి వల్ల దేని అని కాదు, కానీ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు యూనివర్సిటీ. దాన్ని పొలిటికలైజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నాను. నేను దాంట్లో భాగస్వామ్యం కాదలుచుకోలేదు. చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడా అనేది తెలియదు, కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.